హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు పూజితాస్ బొమ్మల కొలువు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే గెటింగ్ మై కృష్ణ రెడీ అనేసి ఒక ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం అనేసి అయితే అన్నీ రెడీ చేశాను. సో దానికైతే ఇదే మన ఫస్ట్ వీడియో అనమాట. అందులో సో ఈ ప్లేలిస్ట్లో ఏమేమి ఉంటాయంటే కృష్ణుడికి డ్రెస్సెస్ అంటే మొత్తం పంచకండం నేను ఎలా స్టిచ్ చేస్తాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఈజీ వే ఆఫ్ డ్రేపింగ్, అలాగే జ్యువెలరీ, టర్బన్ మొత్తం కూడా డిఫరెంట్ మొత్తం కృష్ణుడికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో అయితే వస్తాయి. సో ఇది మన ఫస్ట్ వీడియో. సో ఫస్ట్ వీడియోలో కృష్ణుడిని డ్రెస్ చేయబోతున్నాను అండ్ ఇప్పుడు మొత్తం మీరు ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ ప్రాసెస్ మొత్తం చూసేసి రండి అండ్ తర్వాత నేను ఎలా రెడీ చేస్తాను అనేది చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు వీడియోస్ నచ్చితేనే వెళ్ళి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్లూ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. సో ఇది ఏంటంటే దీని మీద ఈ చూపించిన గోల్డ్ లేస్ అనేది వస్తుంది. సో గోల్డ్ కలర్ మంచిగా ఎలివేట్ అవుతుంది. ఇది నెట్ లైక్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఈ బ్లూ కలర్ బయటకు వస్తుంది అండ్ ఆ గోల్డ్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఇలా 4 సైడ్స్ కూడా ఈ బ్లూ కలర్ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి, నీట్గా కనిపిస్తుంది కాబట్టి. సో ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి 4 సైడ్స్. తర్వాత ఈ గోల్డ్ లేస్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి కూడా మళ్ళీ 4 సైడ్స్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇది మనకి ఎక్కడ వస్తుందంటే పంచ మీద సెంటర్కి వస్తుందన్నమాట. సో ధోతి మోడల్లో రావడానికి దీన్ని అయితే యూస్ చేస్తున్నాను నేను ఈ మోడల్కి. సో ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ పంచ క్లాత్ అనమాట, పింక్ కలర్, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ డ్రెస్ అనమాట ఇది. సో ఈ పింక్ కలర్ క్లాత్ని నేను ఓన్లీ 3 సైడ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను, ఎందుకంటే ఈ కింద మనకి నాకైతే అంచులాగా వచ్చింది. సో అందుకనేసి అది బాగుంది కాబట్టి గోల్డ్ కలర్లో నేను అదైతే ఫోల్డ్ చేయట్లేదు, ఓన్లీ 3 సైడ్స్ ఫోల్డ్ చేస్తున్నాను. మీకు కనుక కింద అంచు రాలేదు అంటే కనుక 4 సైడ్స్ కూడా మీరు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనము ఇట్లా ఫోల్డ్ చేసేసి సెంటర్కి మార్క్ చేసుకోవాలి, పైనుండి కింది వరకు ఎక్కడ వస్తుంది అనేసి. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనము కుచ్చిళ్ళు అనేవి పెడతాం అనమాట. సో ధోతికి మనకి కుచ్చిళ్ళు వస్తాయి కదా, సో ఆ కుచ్చిళ్ళు రావడానికి ఇక్కడ మనము ఒక్కొక్క ఫోల్డ్ అనేది ఇలా చేసుకుంటూ ఆ సెంటర్ మనం ఎక్కడైతే లైన్ గీసుకున్నామో సో ఆ లైన్ మీద స్టిచ్ అనేది రావాలి మనకి. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము నేను ఈ మెటీరియల్ ఏంటంటే నాకు కొంచెం స్టిఫ్గా ఉండట్లేదు ఆ కుచ్చిళ్ళు అవి. సో అందుకనేసి నేనైతే ఇలా ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్స్ కూడా ఆ ఫోల్డింగ్స్ ఉండేలాగా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఒకవేళ మీది స్టిఫ్గా ఉంది మెటీరియల్, మనం జస్ట్ ఇలా అంటే అయిపోతుంది అంటే కనుక మీరు వదిలేయచ్చు. అండ్ ఇక్కడ నేను వెల్క్రో అనేది యూస్ చేస్తున్నాను పంచని కట్టడానికి. జస్ట్ ఇలా స్టిక్ చేస్తే అయిపోతుంది కదా. సో ఇది మనకి రోల్స్ లాగా దొరుకుతుంది, నేను కూడా ఆన్లైన్లో పర్చేస్ చేశాను, కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో రీల్స్ లాగా వస్తాయి. సో మనము కావాల్సినంత కట్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవడమే అనమాట. సో ఇది కూడా ఇట్లా 4 సైడ్స్ ఒక 2 టైమ్స్ మనం స్టిచ్ అనేది వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. సో పైన కింద కూడా మనము కృష్ణుడి బొమ్మకి నడుము అండ్ కింద కాళ్ళ దగ్గర ఎంత కావాలి అనేది చూసుకునేసి మీరైతే ఈ వెల్క్రోని స్టిచ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇందాక మనం స్టిచ్ చేసిన ఈ బ్లూ గోల్డ్ క్లాత్ ఉంది కదా, సో అది వచ్చేసి సేమ్ సెంటర్లో పెట్టేసి స్టిచ్ చేశాను, ఇంకా కింద ఏమి స్టిచ్ చేయలేదు. సో ఇదేంటంటే కాళ్ళ మధ్యలోంచి తీసుకెళ్ళి వెనక టక్ చేయడమే. అండ్ ఇక్కడతో పంచ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు పైన తలపాగాకి నేనైతే ఇక్కడ పింక్ కలర్ది సన్నగా తీసుకునేసి స్టిచ్ వేసుకున్నాను ఫోల్డ్ చేసేసి. అండ్ ఇది వచ్చేసి పెద్దదన్నమాట, ఇది కూడా తలపాగాకే. కండువా వచ్చేసి బ్లూ తీసుకున్నాను, అది చిన్న బిట్ మిస్ అయింది. సో చూసారు కదండి. సో ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి చాలా సింపుల్ డిజైన్ బట్ చాలా గ్రాండ్గా ఉండేలాగా చూసాను.
చాలా సింపుల్గా మీరైతే ఇది డ్రెస్ వేసేయచ్చు కూడా కృష్ణుడికి, ఎవరైనా పిల్లలు కూడా వేసేసేలాగా స్టిచ్ చేశాను అనమాట డ్రెస్. యూజువల్గా ఇలాగే ఫస్ట్ డ్రెస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేశాను. అండ్ తర్వాత డిఫరెంట్ టైప్స్ అనేవి ఎక్స్పెరిమెంట్ చేస్తూ వచ్చాను. సో ఆ డిఫరెంట్ టైప్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మీకోసం స్టిచ్ చేసి అయితే చూపించబోతున్నాను విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిఫరెంట్ జ్యువెలరీ, అలాగే మొత్తం కూడా డిఫరెంట్గా అయితే ట్రై చేద్దాము లుక్స్ అన్నీ కూడా అనేసి అయితే ఈ ప్లేలిస్ట్ స్టార్ట్ చేశాను. సో దానిలో అయితే ఇప్పుడు మనమైతే చూసారు కదా, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ నెవర్ గో రాంగ్. సో ఎప్పటికీ ఆ కలర్ కాంబినేషన్ అనేది అస్సలు ఎప్పుడు ఫ్లాప్ అవ్వదు. సో అలాంటి కలర్ కాంబినేషన్ ఫస్ట్ వీడియోకి అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ కలర్స్ అనేవి మీరైతే చూడబోతుంది. ఫస్ట్ ఇక్కడ సో పంచ ఉంది కదా, ఇది మనము వెల్క్రో పెట్టాం కాబట్టి జస్ట్ ఇలా తీసేసి వేయడమే. సో ముందు నుంచి ఇలా పెట్టేస్తామన్నమాట. ఓకే, సో ఇలా వెనక స్టిక్ చేసేయాలి, మన టైట్నెస్కి తగ్గట్టు స్టిక్ చేసి కింద కూడా ఇలా స్టిక్ చేస్తాం కదా వెనక సైడ్. అండ్ ఇప్పుడు ఇది ఉంది కదా, సో దీన్ని ఈ కాళ్ళ మధ్యలో మనకి ఇట్లా గ్యాప్ ఉంటుంది, ఈ బొమ్మకైతే ఉంది. సో అందుకనేసి నేను ఇలా స్టిచ్ చేశాను అనమాట. సో దీన్ని ఇందులో కాళ్ళ మధ్యలోంచి తీసుకొచ్చేసి వెనక టక్ చేసేయడమే. సో ఇలా అయితే పంచ అనేది కట్టేశాను. ఇప్పుడు తలపాగా కట్టాలి. దానికన్నా ముందు నేను తలపాగాకి మీరు చూస్తే 2 కలర్స్ తీసుకున్నాను, బ్లూ అండ్ సన్నగా స్టిచ్ చేసి పింక్ తీసుకున్నాను అనమాట. అంటే 2 మిక్స్డ్గా వేద్దాము అనేసి. సో దీన్ని ఇలా క్రష్ చేసేసి ఫస్ట్ దీని మధ్యలో ఇట్లా దీన్ని ఉంచుకునేసి 2 కలర్స్ మనకి బయటకు వచ్చేలాగా అయితే చేద్దామనేసి అయితే అనుకున్నాను. బట్ ఈ తలపాగా కట్టే కన్నా ముందు అయితే ఫస్ట్ మనం జ్యువెలరీ వేసేసుకుందాము. ఎందుకంటే తలపాగా కట్టిన తర్వాత దండలు దూరడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ జ్యువెలరీ వేసిన తర్వాత తలపాగా అనేది కడతాను. ఫస్ట్ పింక్ ఉన్నాయి నా దగ్గర, పింక్ పూసలతో గుచ్చాను అనమాట దండ. సో అది వేసేస్తున్నాను, దండ వేసేసాను. అండ్ ఇప్పుడు ఇంకా కావాలంటే సో ముత్యాలది కూడా వేస్తున్నాను, 2 కలర్స్ బాగా కనిపిస్తాయి కాబట్టి. వేసిన తర్వాత ఫ్లూట్ అనేది పెట్టేస్తాను అనమాట నేను. ఎందుకంటే మరి దండలు పైకి వచ్చినట్టుగా కనిపిస్తాయి మనకి, అలా లేకుండా ఇట్లా పెడతాను నేను. సో దండలు కూడా మనకి మరి పైకి వచ్చినట్టు అనిపించవు, అలాగే బాగుంటుంది చూడడానికి. సో ఇలా దండలు వేసేసాను కదా, వేసిన తర్వాత ఇప్పుడు తలపాగా అనమాట. అది కొంచెం ఫాస్ట్గానే చూపించేస్తాను, ఇది సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఇది కంప్లీట్గా చూపించాలి అంటే కొంచెం టైం పడుతుంది అనమాట, డీటెయిల్డ్గా చూపించాలి అంటే. సో ఇప్పుడు అయితే జస్ట్ కట్టేస్తాను నేనే. సో ఇలా అయితే కట్టేశాను, చూసారు కదా డ్యూయల్ షేడ్, అంటే 2 క్లాత్స్ కూడా మనకి మంచిగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ పింక్ వేసాను, బ్లూ కాంబినేషన్ పంచా కాబట్టి పైన కూడా అలా పెడదాం అనేసి అయితే ట్రై చేశాను. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ట్రై చేయను, యూజువల్గా సింగిల్ కలర్తో వెళ్తూ ఉంటాను. బట్ ఈసారి ట్రై చేశాను అండ్ బాగా వచ్చింది కదా చూడ్డానికి. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ కండువా. సో బ్లూ కండువా అనేది స్టిచ్ చేశాను కదా, సో అది వేసేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ పిన్స్ పెట్టేస్తే అలా ఉండిపోతుంది, లేదంటే ఇలాగ సైడ్కి కూడా కట్టేయచ్చు, ఇట్లా బాగుంటుంది ఇలా కట్టినా కానీ. సో
సో ఇప్పుడైతే సైడ్కి కడదాము. సో కండువాని అయితే ఇట్లా నడుముకి కట్టేశాను కదా. సో ఫైనల్గా నెమలి పింఛం పెట్టేస్తున్నాను. సో ఇలా నెమలి పింఛం పెట్టాను. అండ్ ఇటు సైడ్ యాజ్ యూజువల్ ప్రతిసారి కూడా నేను పెట్టేది ఒక సైడ్ నెమలి పింఛం ఉంటే ఇంకో సైడ్ ఏదో ఒక చిన్న ఆర్నమెంట్ చైన్ లాగా అయితే పెడతాను కదా. సో అదే ఇప్పుడు పెట్టేద్దాం మనము. సో నా దగ్గర చాలా ఉన్నాయి కదా, ఇది పెడతాను. ఓకే, బ్లూ ఉంది కదా. సో మన బుజ్జి కృష్ణుడు రెడీ. మన ఫస్ట్ లుక్ అనమాట కృష్ణుడిది, ఫస్ట్ వీడియో. సో ఇలా అయితే చాలా సింపుల్ రెడీ చేయడము. ఇది ఒక్కటే కొద్దిగా టఫ్ అనిపిస్తుంది, బట్ పంచ అంతా కూడా ఈజీగా మీరైతే వేసేయచ్చు. స్టిచ్ చేసి ఉంటే మాత్రం చేంజ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఫస్ట్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో కృష్ణుడి డ్రెస్ నేను ఎలా రెడీ చేశాను అనేది ఈ వీడియో అనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో కృష్ణుడు ఈ డ్రెస్లో ఎలా ఉన్నాడు ఏంటి అనేది కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మళ్ళీ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. సో ఈ కృష్ణుడి లుక్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో అయితే పెట్టడం మర్చిపోకండి. సో మళ్ళీ మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను. అప్పుడు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.